హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బేసిక్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వాజిద్. ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, నేను రీసెంట్గా జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ వెబ్సైట్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఆ సైట్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అందరికీ యూజ్ అయ్యే సైట్ అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ కావాల్సిన వాళ్ళకి, జనరల్ నాలెడ్జ్ కావాల్సిన వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి ఈ సైట్ అయితే యూజ్ అవుతుంది. ఈ సైట్ని మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సైట్ అయితే ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. అందులో ఉన్న ఫ్యూచర్స్ మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనం బేసిక్ నాలెడ్జ్ .in అని మన కనుక టైప్ చేసి ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్గా మనకైతే ఇక్కడైతే లోగో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకు హోమ్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అని ఉంది. ఇక్కడేమో కరెంట్ అఫైర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, కాంటాక్టర్స్. ఇక్కడేమో మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ అయితే మనమైతే ఇచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, మనం హోమ్ పేజ్ అంటే మనకు ఇది హోమ్ పేజ్ అనమాట. హోమ్ పేజ్ అంటే మనకు ఇలా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చూడండి, జియోగ్రాఫిక్ జీకే ఉంది. అలాగే మనం ఇలా కనుక చూసుకున్నామంటే ఇక్కడ మన సైంటిఫిక్ జీకే వస్తుంది. అలాగే ఇక్కడ ఎకనామిక్ జీకే, ఇలా మనకు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఆ పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే జనరల్ నాలెడ్జ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, క్విజ్, కరెంట్ అఫైర్స్. ఇక్కడ చూడండి, మనకు ఏప్రిల్ 24 నుంచి సెప్టెంబర్ 2023 ఈ బిట్వీన్ ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీన్ని ఏంటంటే అప్డేట్ చేస్తుంటాం అనమాట. కంటిన్యూగా మనం అప్డేట్ అయితే చేస్తుంటాము. ఓకేనా, నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్ నాలెడ్జ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే ఇదైతే మీకైతే యూజ్ అవుతుంది. దీన్ని కంటిన్యూగా రెగ్యులర్గా అప్డేట్ అయితే చేస్తుంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇండియన్ జీకే ఉంది, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇలా మనం ఇచ్చామన్నమాట. నెక్స్ట్ కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, జనరల్ నాలెడ్జ్, క్విజ్ టాపిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్, కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ ఇండియన్ జీకే, వరల్డ్ జీకే, ఇవి కూడా మనకు అప్డేట్ చేస్తుంటాం అనమాట కంటిన్యూగా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇండియన్ జనరల్ నాలెడ్జ్, ఇక్కడేమో ఇండియా జనరల్ నాలెడ్జ్ అని ఇచ్చాం. మన ఇండియా రిలేటెడ్ అవన్నీ ఇక్కడ మనం మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటి మీద మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఆ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. అవి కూడా నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే మనం అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి జనరల్ నాలెడ్జ్ అండ్ క్విజ్ అండ్ మిస్లేనియస్ కాంటెంట్. మిస్లేనియస్ కాంటెంట్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ కావచ్చు, బయాలజీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటి రిలేటెడ్ అయితే మనమైతే ఇచ్చామన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి మనకు ఇక్కడ కూడా మనం లొకేషన్ ఇచ్చాము, మన అడ్రస్ ఉంది. అలాగే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్, సోషల్ మీడియా లింక్స్ అయితే మనమైతే ఇక్కడైతే ఇచ్చామన్నమాట. ఇక్కడ మనకు వాట్సాప్ అనేది కనిపిస్తుంది. ఈ వాట్సాప్ వల్ల యూస్ ఏంటంటే ఇక్కడ మనం దీని మీద కనుక క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మీకు వాట్సాప్, ఇక్కడ చూడండి, మీకు బేసిక్ నాలెడ్జ్ నా సైట్ గురించి కంటిన్యూ టు చాట్ అనేది. ఇక్కడ మీరు కంటిన్యూ చాట్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మెసేజ్ అయితే ఓపెన్ అవుతుంది వాట్సాప్లో. మీరేం చేయాలి, నాకేదైనా మెసేజ్ చేయాలి అనుకుంటే దీనికి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇదైతే మీకంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఇక్కడ కింద మనం ఇచ్చాము హోమ్ పేజ్లో. అలాగే వీటిలో కూడా మనమైతే ఇక్కడైతే జనరల్ నాలెడ్జ్ అన్నాం, ఇండియా జీకే, సౌత్ ఇండియన్ స్టేట్స్. ఇక్కడ చూడండి, ఇండియా జీకే మీద కనుక క్లిక్ చేస్తే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వచ్చినాయి చూడండి. ఇండియన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఇండియాస్ రైల్వే అచీవ్మెంట్స్. సపోజ్ నేను ఒకటి ఓపెన్ చేస్తున్నా, ఇండియన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్, దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి ఇండియన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇలాగైతే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, మనకు వాట్ ఈస్ ద ఇండియాస్ అఫీషియల్ నేమ్ అని ఉంది. ఇక్కడ వ్యూ ఆన్సర్ అని ఇచ్చామన్నమాట. ఇలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనంటే ఇప్పుడు చూడండి, దీంట్లో మనం ఇచ్చిన క్వశ్చన్స్ కొంతమందికి ఆన్సర్స్ అయితే తెలుస్తుంటాయి. ఆ ఆన్సర్స్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వ్యూ ఆన్సర్ మీద కనుక వెళ్ళారంటే ఇక్కడ మీకు ఆన్సర్ అయితే రివీల్ అవుతుంది. మనకేంటంటే మనకు గుర్తున్న ఆన్సర్ కరెక్టా రాంగా అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలాగే మనకు ప్రతి దాంట్లో కూడా మీకు ఈ పేజెస్ అయితే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇండియా జీకే మీద క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు ఇండియా జీకే మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇండియా జీకే అనేది ఓపెన్ అయిపోయింది. వీటికి కూడా అన్నిటికీ మనం ఇచ్చామన్నమాట. కాకపోతే కరెంట్ అఫైర్స్కి మాత్రం ఫ్రెండ్స్ నేనేం చేశానంటే మల్టిపుల్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఒక్కదానికే, మిగతా అన్నిటికీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇలానే ఇచ్చాను. ఇవేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ అయితే ఉంది కదా, కింద మనం 4 ఆప్షన్స్ అయితే ఇచ్చామన్నమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ దీనికి కూడా నేను వ్యూ ఆన్సర్ అనేది ఇచ్చాను. ఇక్కడ వ్యూ ఆన్సర్ మీద కొట్టారంటే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది రివీల్ అవుతుంది.
ఓకేనా, ఇలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు కాంటాక్ట్ అస్ అని కనిపిస్తుంది కదా, ఈ కాంటాక్ట్ అస్ మీద కనుక క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు కాంటాక్ట్ అస్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీ నేమ్ ఇస్తారు, మీ మొబైల్ నెంబర్ ఇస్తారు, మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఈమెయిల్ ఐడి ఏదైనా సజెషన్స్, నా సైట్లో ఏమైనా సజెషన్స్ చేయాలా, లేకపోతే మీకు ఏదైనా టాపిక్ కావాలా, అలాంటివి కనుక మీరు ఇక్కడ కనుక సజెషన్స్ మెన్షన్ చేసి నాకు సబ్మిట్ కనుక చేశారంటే ఆటోమేటిక్గా నా మెయిల్ ఐడి ఇక్కడ కనిపిస్తుంది కదా, నా మెయిల్ ఐడికి మీకైతే క్లియర్గా నాకైతే మెయిల్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ నా మొబైల్ నెంబర్ కూడా ఉంది. జస్ట్ ఫ్రెండ్స్ దీనికి వాట్సాప్ అయితే చేయండి. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, బట్ మీరు ఏం చేస్తారంటే నాకు వాట్సాప్లో అవైలబుల్ ఉంటాను. వాట్సాప్ మీరు మెసేజ్ చేశారంటే మీకైతే రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది. వెంటనే కాకపోయినా ఒక 10-15 మినిట్స్లో మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ సైట్లో ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తాను నేను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఈ సైట్లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఈ సైట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ నేను 1 by 1 ఇప్పుడు హోమ్ పేజ్లో చూపించాను. అలాగే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ దొరికితే మనకి ఏమేమి ఉన్నాయి, అలాగే కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఏమేమి వస్తున్నాయి, ఈ కాంటాక్ట్ అస్, ఇవన్నీ నేను క్లియర్గా 1 by 1 అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా సైట్ గురించి అయితే మీకైతే ఒక ఐడియా అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సైట్ ఓపెన్ చేయండి, మీ రిలేటివ్స్కి, ఫ్యామిలీస్ ఎవరికైనా కొద్దిగా షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకైతే యూజ్ అవుతుంది. ఏ ఏజ్ వాళ్ళు అనేది కాకుండా ప్రతి ఏజ్ వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ సైట్ అయితే. ఓకేనా, నేను దాన్ని దృష్టిలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవ్వాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ అయితే నేనైతే సైట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సైట్ అయితే మీ అందరికీ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ సైట్ గురించి అయితే మీరైతే చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమేమి క్వశ్చన్ ఆన్సర్స్ కావాల్సి వస్తాయో, ఏ టాపిక్స్ మీద కావాల్సి వస్తాయో చెప్పినా కూడా నేనైతే దీంట్లో అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అప్డేట్ అయితే చేస్తుంటాను. ఎవ్రీడే అప్డేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్ నా సైట్లో. ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను. మీకు ఏమేమి కావాలో నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా మీకోసం అయితే నేనైతే అప్డేట్ అయితే చేస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఏజ్ వాళ్ళకైతే యూస్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ అయితే చేయించండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కిందకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సైట్ అయితే ఫాలో అవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్, జై హింద్.